హాయ్ అండి, ఇవాళ వచ్చేసి ఇన్స్టెంట్గా మురుకుల్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లించుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అంతా జల్లించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఇందులోకి వామును వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న ఆయిల్ని కానీ, గీని కానీ లేదా బటర్ని కానీ 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. గీని వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే నెయ్యి పిండికి బాగా పడుతుంది. కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ముద్ద కడితే ముద్ద అయ్యేలాగా. లేదంటే మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి గోరువెచ్చగా ఉన్న వాటర్ని కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న స్టార్ బిళ్ళను తీసుకొని మురుకుల గొట్టంలో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు కలిపిన పిండిని మురుకుల గొట్టంలో ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మురుకుల గొట్టంలో పిండి అంతా పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాగాక మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మురుకులు 15 నిమిషాల్లో అయిపోతాయి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ఈ మురుకుల్ని తయారు చేసుకోవచ్చు. ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కూడా అప్పటికప్పుడు తయారు చేసిన కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఇన్స్టెంట్గా మురుకుల్ని 15 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి కరకరలాడుతూ మంచి టేస్టీతో. చూడండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నా కూడా మురుకులు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా తయారు చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.